తలకాయ మాంసం ఎప్పుడైనా తిన్నారా? తలకాయ ఏంటబ్బా నా బొంద అనుకుంటున్నారా? అదేం కాదు, మేక తలకాయ కూర అండి. ఇది తినడం వల్ల చాలా ప్రయోజనాలైతే ఉంటాయి. ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అలానే రెసిపీ కావాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక కామెంట్ అయితే డ్రాప్ చేసేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాని కట్ చేసుకొని కుక్కర్లో అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. దీంట్లోనే తరిగి పెట్టుకున్న టమాటాని కూడా వేసేసి ఉప్పు వేసి కాసేపు మగ్గించాక శుభ్రంగా క్లీన్ చేసుకున్న తలకాయ కూరని కూడా అందులో వేసేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక 3 నుండి 4 విజిల్ల వరకు వేయించేసుకోండి. ఇది లేత మాంసమో ముదర మాంసం అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టు విజిల్స్ అయితే వేయించుకోండి. ఆ తర్వాత చింతపండు గుజ్జును అయితే పక్కన ప్రిపేర్ చేసుకొని ఈ గుజ్జును కూడా విజిల్ తీసేసిన తర్వాత కొంచెం వేసేసి మళ్ళీ 2 విజిల్స్ వేయించండి. అంతే, తలకాయ కూర అయితే రెడీ. నా స్టైల్లో ఇలా చేసా, మరి మీరే స్టైల్లో చేస్తారు? ఇంతేనా లేకపోతే ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్